సో పీకేఎల్ సీజన్ 12 ఛాంపియన్స్ అయితే దబంగ్ ఢిల్లీ పీకేఎల్ సీజన్ 12 ఫైనల్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళ సెకండ్ ట్రోఫీని అయితే విన్ అయ్యారు. సో ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటి వరకు 3 మ్యాచెస్ జరిగితే అందులో 3 కూడా టై బ్రేకర్ వరకు వెళ్ళాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కూడా చాలా క్లోజ్ మ్యాచ్ అయింది. కేవలం 3 పాయింట్స్ డిఫరెన్స్ తోనే దబంగ్ ఢిల్లీ అయితే విన్ అయ్యారు. అండ్ జోగిందర్ నర్వాల్ యాజ్ ఎ కెప్టెన్ గా ట్రోఫీ గెలిపించిండు దబంగ్ ఢిల్లీకి. అండ్ యాజ్ ఎ కోచ్ గా కూడా ఇప్పుడు ట్రోఫీ అయితే విన్ చేయించిండు. సో పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సీజన్ 6 నుంచి కంటిన్యూస్ గా ప్రతి సీజన్ ప్లే ఆఫ్స్ వస్తున్నారు. సీజన్ 10 లో ఎలిమినేట్ అయిపోయారు. సీజన్ 11 లో సెమీఫైనల్ లో ఎలిమినేట్ అయిపోయారు. సో సీజన్ 12 లో ఫైనల్ వరకు వచ్చి ట్రోఫీ అయితే విన్ అయ్యిందని చెప్పొచ్చు. సో వాళ్ళ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ కి రివార్డ్ గా చెప్పుకోవచ్చు ఈ ట్రోఫీ అయితే. అండ్ ఇక ఫైనల్ మ్యాచ్ గురించి చూసుకుంటే ఫస్ట్ 10 మినిట్స్ లో ఇరు టీమ్స్ కూడా డూ ఆర్ డై స్ట్రాటజీతో ఆడినాయి. సో ఫస్ట్ 10 మినిట్స్ అయితే చాలా టైట్ గా జరిగింది మ్యాచ్ అయితే. కానీ సెకండ్ 10 మినిట్స్ లో దబంగ్ ఢిల్లీ రైడర్స్ అజింక్య పవర్ గానీ నీరజ్ నర్వాల్ గానీ సూపర్ గా పర్ఫార్మెన్స్ చేయడంతో దబంగ్ ఢిల్లీ అయితే ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 6 పాయింట్స్ లీడ్ తో అయితే ఉన్నారు. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 10 మినిట్స్ కూడా డూ ఆర్ డై స్ట్రాటజీ వాడినాయి రెండు టీమ్స్ కూడా. ఇక్కడ పుణె రిపల్టన్ చేసిన మిస్టేక్ అంటే 6 పాయింట్ లీడ్ ని ఫస్ట్ 10 మినిట్స్ లోనే కవర్ చేసుకుంటే అయిపో సెకండ్ హాఫ్ లో. కానీ అది లాస్ట్ వరకు తెచ్చిల్లు. లాస్ట్ 3 మినిట్స్ లో అయితే ఆ డిఫరెన్స్ ని 1 పాయింట్ వరకు అయితే తీసుకొచ్చిల్లు. కానీ అప్పటికే సమయం అయితే చాలా వరకు అయిపోయిందని చెప్పొచ్చు. పుణె రిపల్టన్ లో వాళ్ళ కెప్టెన్ అస్లాం ఇనామ్దార్ అయితే మరోసారి ఫెయిల్ అయ్యాడు. మనం ప్రివ్యూలోనే మాట్లాడుకున్నాం. క్వాలిఫైర్ 1 లో కానీ క్వాలిఫైర్ 2 లో కానీ ఏమాత్రం ఫామ్ లో లేడని. అండ్ ఇక్కడ ఫైనల్ లో కూడా ఏమాత్రం పర్ఫార్మ్ చేయలే. పంకజ్ మోహిత్ నుంచి కూడా పెద్ద పర్ఫార్మ్ రాలే. రైడింగ్ లో ఆదిత్య చిన్న మాత్రమే సూపర్ 10 చేసిండు. సో అతను ఒక్కడే మ్యాచ్ ని గెలిపేయలేకపోయాడు. సో డిఫెన్స్ కొంతవరకు బాగా పర్ఫార్మ్ చేశారు. దబంగ్ ఢిల్లీ డిఫెన్స్ కూడా అంతే రీతిలో పర్ఫార్మ్ చేయడంతో వీళ్ళు విన్ కాలేకపోయారు ఫైనల్ అయితే. అండ్ దబంగ్ ఢిల్లీ గురించి చూసుకుంటే వాళ్ళ రైడింగ్ లో ఆషు మాలిక్ ఇంజురీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నప్పటికీ మిగతా సపోర్ట్ రైడర్స్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేసిల్లు. ఫైనల్లో మల్టిపుల్ పాయింట్స్ రైడ్స్ అయితే చాలా వరకు స్కోర్ చేసి కాబట్టి వాళ్ళు ఈజీగా విన్ అయిపోయారు. అండ్ వాళ్ళ దగ్గర అందరు కూడా ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్ ఉండడం వాళ్ళకు చాలా ప్లస్ అయింది. లాస్ట్ లో ఫజిల్ అట్రాచిల్ చేసిన ట్యాకిల్ వల్లనే లీడ్ లోకి అయితే వెళ్లి విన్ అవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ ఫైనల్ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది మనకు. అండ్ అందరు కూడా వెటరన్ డిఫెండర్స్ కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని తీసుకొచ్చి ఫైనల్ మ్యాచ్ లో అయితే చూపించారు. అండ్ సుర్జిత్ సింగ్ అయితే లాస్ట్ 10 సీజన్స్ గా పీకేఎల్ అయితే ఆడుతున్నాడు. అతను ఫస్ట్ ఫైనల్ అయితే దబంగ్ ఢిల్లీతో రీచ్ అయ్యింది ఈ సీజన్ లో. అండ్ అతను కూడా పీకేఎల్ ట్రోఫీ అయితే విన్ అయిపోయాడు దబంగ్ ఢిల్లీతోని. అక్కడ దబంగ్ ఢిల్లీ విన్ అయిపోయినప్పటికీ సీజన్ మొత్తంలో పుణె రిపల్టన్ అయితే చాలా బాగా ఆడింది. యంగ్ టీమ్ తోని మరోసారి టేబుల్ టాపర్ గా ఉన్నారు. కానీ ఫైనల్ లో ఓడిపోవాల్సి అయితే వచ్చింది వాళ్ళు కేవలం 3 పాయింట్స్ తోనే. సో విన్నర్స్ తో ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.